అయ్యో పొద్దెక్కినట్టుందిగా. కోడలా కోడలా. హా వస్తున్నా అత్తయ్య. చెప్పండి అత్తయ్య, పిలిచారేంటి? అబ్బాయిని పిల్లల్ని లేపమ్మా, తెల్లారిందిగా. సరే అత్తయ్య. ఏమండి లేవండి, తెల్లారింది. పిల్లలు ఈరోజు స్కూల్ లేదంట్రా. అరే పిల్లలు ఎగిరింది చాలేరా, ఇటు రండి. ఇంకా నేను కొన్ని విషయాలు చెప్తాను, అవి జీవితంలో మర్చిపోకండిరా. స్వార్థం లేని, లాభం ఆశించని ప్రేమ అంటే అదే తల్లిదండ్రుల ప్రేమ. మన కోసం, మన గెలుపు కోసం నిరంతరం కష్టపడే వాళ్ళే తల్లిదండ్రులు. కాబట్టి నేనున్నా లేకున్నా వాళ్ళని బాగా చూసుకోండిరా. సరే నాయనమ్మా. ఆఫ్టర్ 2 years. నాయనమ్మ, నాకు ఆర్మీలో జాబ్ వచ్చింది. మంచిది మనోడా, జాగ్రత్త నాన్న. అమ్మా అమ్మా. చెప్పు నాన్న. అమ్మా డబ్బులు కావాలి, ఫ్రెండ్స్ అందరం బయటికి వెళ్తున్నాం. 1 నిమిషం నాన్న. ఇదిగో జాగ్రత్త. థ్యాంక్ యూ మా, ఐ లవ్ యూ. అమ్మా. ఏంటే? అమ్మా, నేను ఫ్రెండ్స్తో షాపింగ్కి వెళ్తానమ్మా, డబ్బులు ఇవ్వవా? డబ్బులు లేవు, ఏం లేవు. ఇంట్లో పని చెయ్యి చాలు. ఏమే టిఫిన్ అయిందా? అయ్యిందండి, పెడుతున్నాను. అమ్మా, నాకు మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చిందమ్మా, వెళ్ళి చదువుకుంటాను. ఆడపిల్లకి అంత పెద్ద చదువులు దేనికి? ఇంట్లో పనులు చేసుకో చాలే. ఆడపిల్ల ఇంటికే అంకితం. అమ్మా, మా ఫ్రెండ్స్ అందరు గీతం యూనివర్సిటీలో జాయిన్ అయ్యారమ్మా, నేను కూడా అక్కడే జాయిన్ అవుతా. నా దగ్గర అంత స్తోమత లేదురా. పోండి, అసలు నాతో ఎవరు మాట్లాడొద్దు. ఏమండి, పోనీ మన ఊర్లో ఉన్న పొలం అమ్మేసి అబ్బాయిని చదివిద్దాం, అమ్మాయికి పెళ్లి చేసేద్దామండి. సరేనే. ఆఫ్టర్ ఫ్యూ డేస్. అమ్మా, హాస్టల్లో అంతా బాగానే ఉందమ్మా. సరే నాన్న, బాగా చదువుకో, జాగ్రత్త, బాయ్. అమ్మ, కనీసం ఏదైనా జాబ్లో అయినా జాయిన్ అవుతానమ్మా. జాబ్ వద్దు, ఏమొద్దు. నువ్వు ఆడపిల్లవి, పెళ్లి చేసి బాధ్యత తీర్చుకుంటాం. ఆడపిల్లగా పుడితే ఫ్యామిలీలో ఇంత పార్షియాలిటీ చూపిస్తారా? ఏమో, ఒక అమ్మాయి లైఫ్ ఇంతే ఏమో. హలో, చరిత్ వాళ్ళ పేరెంట్సా అండి? మేము గీతం యూనివర్సిటీ నుంచి కాల్ చేస్తున్నాము. చెప్పండి. మీ అబ్బాయి కాలేజ్కి ఇర్రెగ్యులర్గా వస్తున్నాడు, హాస్టల్ నుంచి కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. మీరు పట్టించుకోరా అసలు మీ అబ్బాయిని? లేదండి, మేము రోజు అబ్బాయితో మాట్లాడుతున్నాము, ఇంకోసారి ఇలా జరగదు. మన అబ్బాయికి ఫోన్ చేసి ఒకసారి మాట్లాడదామా అండి? ఫోన్ చేస్తే వాడు జాగ్రత్త పడతాడే. అసలు ఏం చేస్తున్నాడో మనమే వెళ్ళి చూసొద్దాం. సరే అండి, వెళ్దాం. రేయ్, ఏంటే వీడు? ఎలా పుట్టావరా నా కడుపున? ఎంత కష్టపడి ఎన్ని డబ్బులు పెట్టి నిన్ను ఇక్కడ చదివిస్తున్నా, నువ్వు ఇక్కడ ఈ పనులు చేస్తున్నావా? కొడుకులు ఉన్నారంటే తల్లిదండ్రులే తల ఎత్తుకునేలా ఉండాలిరా. నువ్వేంట్రా మమ్మల్ని తల దించుకునేలా చేసావు? పక్కింటి అబ్బాయిని చూసి నేర్చుకో. తల్లిదండ్రి దేశం గర్వపడేలా ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈ కుటుంబంలో వాళ్ళ కొడుకు రాకతో ఈ సంక్రాంతికి ఈ కుటుంబం చాలా ఒక పండగలా సాగే పల్లె ప్రజల జీవితంలోకి అనుకోకుండా ఒక సంఘటన ఎదురవుతుంది. ఇండియన్ ఆర్మీ మేజర్ వచ్చి పల్లె ప్రజలకు ఈ చుట్టుపక్కల పరిసరాలలో యుద్ధం జరుగుతోంది, మీరంతా పట్టణానికి తరలండి అని ఆదేశాలు ఇస్తారు. అప్పుడు జరిగే సంఘటనలు మనం చూద్దాం. हेलो, मैं इंडियन आर्मी से बात करता हूँ. द वॉर हैज कम. నీకోసం నేను ఉన్నానంటూ ఒకరికి ఒకరం తోడై మమతానురాగాలతో కలిసి జీవించేదే కుటుంబం.
తల్లి మందలించిన, తండ్రి ముద్దు చేసిన పిల్లల భవిష్యత్తును బంగారు బాట చేయాలన్నదే వారి జీవిత లక్ష్యం. భారతదేశం అనే కుటుంబాన్ని రాత్రి పగలు కంటికి రెప్పలా ప్రాణాన్ని పణంగా పెట్టి కాపాడుతున్న సైనికులకు పాదాభివందనం.